విజయనగరం పర్యటనలో ఉన్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అక్కడ గజపతి నగరంలోని సివిల్ కోర్టు జడ్జి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేశారు. అవును, యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో నామినేషన్ల పర్వం ఈ నెల 18న స్టార్ట్ అయింది కదా. 19వ తేదీ చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారు కుప్పంలో నామినేషన్ వేశారు కదా బాబు గారి తరపున. ఇప్పుడు ఒకరి తరపున మరొకరు కనుక నామినేషన్లు దాఖలు చేస్తే ఒరిజినల్ వాళ్ళు ఏం చేయాలి? ఈ విధంగా నామినేషన్ పత్రాలు అఫిడవిట్తో సహా ఏదైనా జడ్జి దగ్గరికి వెళ్ళి ఈ నామినేషన్ పత్రాలని జడ్జి దగ్గర పెట్టి ప్రమాణం చేయాల్సి ఉంటుంది జడ్జి ముందు స్వయాన. ఇప్పుడు చంద్రబాబు గారు కుప్పం వెళ్ళలే, నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొనడం అది ఇది అండ్ తన తరపున వాళ్ళ భార్య గారు వేశారు. ఇప్పుడు వాళ్ళ భార్య గారు వేశారు కాబట్టి చంద్రబాబు గారు ఒక జడ్జి ముందుకు వెళ్ళి ప్రమాణం చేయాల్సి ఉంటుంది. సో చంద్రబాబు గారు స్వయాన సివిల్ జడ్జి ముందుకు వెళ్ళారు. సివిల్ కోర్టు జడ్జి ముందుకు వెళ్ళి ప్రమాణం చేశారు. సో ఎవరైనా ఇలా చేయాల్సిందే. చంద్రబాబు గారు ఫుల్ బిజీగా ఉన్నారు కాబట్టి పర్యటనలో ఉన్నారు, అందుకని చెప్పి ఈ ఆప్షన్ ఎంచుకున్నారు. మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు పిఠాపురంలో నామినేషన్ వేశారు. ఆయనతో పాటు వర్మ, నాగబాబు, మామూలుగా 4-5 మందిని అలో చేస్తారు కదా లోపలికి. సో వీళ్ళు కూడా అయితే వెళ్ళారు. తన ఇంటి దగ్గర నుంచి పిఠాపురంలో 4వ కార్యాలయం వరకు పవన్ కళ్యాణ్ ఓ పెద్ద ర్యాలీగా ఓపెన్ టాప్ జీపులో అయితే వెళ్ళి నామినేషన్ పత్రాలు అయితే దాఖలు చేశారు. సో మరో 2 రోజుల్లో నామినేషన్ల పర్వం కూడా ముగియపోబోతుంది. ఎల్లుండి పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాను స్వయాన వెళ్ళి నామినేషన్ పత్రాలు వేసి ఆ తర్వాత బహిరంగ సభ వేదిక మీద నుంచి ప్రసంగించబోతున్నారు. రేపటితో ఈ బస్సు యాత్ర అయిపోతుంది, మేమంతా సిద్ధం. నెక్స్ట్ మళ్ళీ బహిరంగ సభలతో రోజుకు 2-3 రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే దున్నేయబోతూ ఉన్నారు.